పడిన బారాస నాయకులు ఈ రోజు వర్షాలతో నీళ్లు రావడంతో మేము ప్రాజెక్టులు కట్టేస్తేనే నీళ్లు వచ్చాయని చెప్పుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 2 టీఎంసీల కోసం ప్రణాళిక తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు 2 టీఎంసీలను కూడా వాడలేని విమర్శనని 3వ టీఎంసీ ఎవరి కోసమని ప్రశ్నించారని 7 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీరు 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ విమర్శించారు. బడ్జెట్ ఇంకా ప్రవేశపెడుతున్న అనకముందే వీరు నిష్క్రమించారు. రైట్ పోనీ పోతూ పోతూ బయట బడ్జెట్ గురించి కామెంట్ చేసినారు. 1-2 అంశాల గురించి మాట్లాడుతున్నారు. యాదవులకు సంబంధించిన స్కీమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే ఫేజ్ ఇచ్చారు. 2వ ఫేజ్ ఇయ్యనోళ్ళు మీరు గొర్రెల స్కీమ్కు ఏదో జరిగింది అని మాట్లాడితే దాని తర్వాత మీ టైంలో 85,488 స్ట్రీట్లు కట్టిన యాదవులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీ దగ్గర పెట్టుకొని ఇయ్యాలటి వరకు కూడా మేము వచ్చినాక వాళ్ళకి పైసలు ఇచ్చేసాం. కొత్త స్కీమ్ వస్తుంది. అది పాత అంత అవినీతి జరిగింది. యాదవులకు సంబంధించి ఎట్లా ప్రత్యేకమైన స్కీమ్ తేవాలని ఆలోచన చేస్తున్నాం. బలైన వర్గాలకు సంబంధించి మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వర్గాల వల్ల తప్పకుండా మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కూడా స్వయం చెప్తా ఉన్నారు, సంక్షేమానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తాం. ఇవాళ నిన్న బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ మీద నాకు ఆశ్చర్యం ఇస్తా ఉంది. అంటే ఒకవైపు బీజేపీని మౌనం, ఇద్దరు మీకు అక్కడ ఉండేటటువంటి స్నేహపూర్వకం ఢిల్లీలో చూస్తే గల్లీలకు కూస్తూ ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు మీరు సభకు రావడం, ప్రభుత్వానికి ఏదైనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా సలహాలు ఇస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం కలిసి ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది.